అలాన్ని ఏమంటారు డే లైట్ రాబరీ చేశారు. ఆయన తెచ్చిన వ్యక్తి ఎవరు తెలుసమ్మా? ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి సంబంధం ఉండాలి. ఇప్పుడు ఖనిజాభివృద్ధికి సంబంధించి ఒకవేళ డెప్యుటేషన్ మీద దానికి సంబంధించిన వ్యక్తి తెచ్చారంటే ఆయన కోస్ట్ గార్డ్లో పనిచేస్తారు. కోస్ట్ గార్డ్ అంటే తీర ప్రాంత గస్తీ దళం. సముద్రాల్లో తీర ప్రాంతంలో దాని 35 నాటికల్ మైల్స్ దాకా ప్రతి కంట్రీకి ఉంటుంది అధికారం. ఆ ప్రాంతాల్లో గస్తీ కాస్తుంటారు. ఆ దీంట్లో పనిచేసే వ్యక్తికి ఖనిజాభివృద్ధికి ఏం బెరకాయ సంబంధం ఉందో? ఏ సంబంధం లేదు. మనోడు మనకు సహాయం చేస్తాడు, మన లాయల్టీ ఉన్నాడు, మనమేం చెప్పినా వింటాడు. ఇక్కడ విజయ్ గారు, నీలేపల్లం గారు 3 పాయింట్లు ఉన్నాయి. మీరు చెప్తున్నట్టు ఏమిటంటే ఇవన్నీ గుర్తించాలి, ఉద్వాసన పలకాలి అంటే ఇంకా చేస్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇట్లా ఏపీబీసీఎల్ దగ్గర నుంచి అన్ని చెప్పుకుంటూ పోవచ్చు. సో ఇవన్నిటిని మేము రీడూ చేయాలి, అంటే అండూ చేయాలి. సో అండూ చేయాలంటే మొత్తం ఫస్ట్ దాన్ని ప్రమాణ స్వీకారం జరగంగానే అసలు ఏం చేశారు? 7,000 కోట్ల రూపాయలు ఏపీఎండిసి బాండ్లు జారీ చేశారు. 7,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేసింది. ఒక కార్పొరేషను గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఆయన సోకాల స్కీములకు కూడా బటన్ నొక్కేసిన స్కీములకు డబ్బులు లేవని చెప్పి వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు అంటే ఒకే ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు ధారాళంగా ఆయన బాబు సొమ్మైనట్టు ఆయనకి ఇచ్చాడు, ఆయన బాబు సొమ్మైనట్టు ఆయన ఖర్చు పెట్టేస్తారు. ఆయన బాబు బాగున్నాడు. నేను అనేది ఏంటంటే ఇలాంటివన్నీ ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఒకే ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఓకే, నేననేది ఇవి రీరేట్ చేయాలి. మీ మంత్రులు అక్కడ కేబినెట్ లో ప్లేస్ దక్కించుకున్న వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధులు తేవాలి, ఇవన్నీ తేవాలి. మూడో అంశం, ఇందాక అడుసుమిల్లి గారు చాలా మేజర్ పాయింట్ చెప్పారు. ఈ 5 ఏళ్లు తన్నులు తిన్నోళ్ళు, కలుగుల్లో దాక్కున్నోళ్ళు, సేమ్ టైం అటు పార్టీ వాళ్ళతో అంటగాగిన వాళ్ళందరూ ఇప్పుడు సినిమాకి స్క్రీన్ లోకి వస్తారు. సో ఇప్పుడు ఇట్లాంటి వ్యవస్థలన్నింటినీ మనం అండూ చేసి దాంట్లో జరిగిన దాన్ని చేసి మళ్ళీ మనం దాన్ని ట్రాక్లో పెట్టని గవర్నమెంట్ పరంగా చేయాలి. సో ఇది ఒకటి. రెండోది అమరావతి. మహిళలను జుట్టు పట్టుకుని వీధిలోకి ఇచ్చిన ఘనత ఈ గవర్నమెంట్ ఇది. అందుకే పచ్చి చెప్పాలని కుక్క దావా తెచ్చారు. ఎందుకు ఇంత కఠినమైన మాట్లాడుతుంటే చాలా ఫోటోలు చూసాం. జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చారు. అప్పటి పోలీసుల అధికారులు చాలామంది ఇంకా ఉన్నారు ఇప్పుడు సర్వీస్లో. అంటగాగిన వాళ్ళే కాదు, జుట్టు పట్టుకుని మహిళలు ఇచ్చిన పోలీసు అధికారులు చాలామంది ఉన్నారు. ఎస్పీ స్థాయి అధికారులు, సిపి స్థాయి అధికారులు, డిఐజీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మ్యూజిక్ ఉండాలి కూడా. ఎందుకంటే ఏం చేశారు? అరే బాబు, మా భూములు తీసుకున్నారు, మా భూములు తీసుకునే సార్, రాజధాని ఇవ్వండి, భూములు అన్న ఇవ్వండి అని అడిగిన పాపానికి వాళ్ళని చుట్టుపట్టి తీసుకొస్తారు. ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు అమరావతి విషయంలో కానీ, నిధులు సాధించడంలో కానీ, అండ్ మీ పార్టీ కార్యకర్తలు 5 ఏళ్లు తన్నులు తిన్నోళ్ళు కానీ అందరికీ కూడా సపరేట్ గా ఏమన్నా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారా? ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు మన సమస్యలు చెప్తున్నాం. ఇవన్నీ ఈ సమస్యల్ని ఒక్కొక్కటి వేరు సమస్య. వేరు ఇష్యూస్. ఇప్పుడు సంస్థలన్నింటినీ